కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లును స్వాగతించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. బెట్టింగ్ యాప్స్ తో పాటు మరికొన్నిటిని కూడా నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. బెట్టింగ్ యాప్స్ ఇండియాలోకి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అంటున్న సజ్జనార్తో రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. ప్రాణాలు తీస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. దీనికి సంబంధించి కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మొత్తాన్ని కూడా దేశవ్యాప్తంగా నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి సజ్జనార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చేస్తున్న పోరాటం చివరికి ఫలించింది అనుకోవచ్చా? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య చాలా చారిత్రాత్మక అని చెప్పొచ్చు. మంచి సోషల్ మెనెస్ని ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. చాలామంది రకరకాల చెప్తున్నారు కాబట్టి దీనివల్ల చాలామంది నష్టపోయినారు. ముఖ్యంగా లాస్ట్ గత 6 months నుంచి ఆల్మోస్ట్ ఈ సంవత్సరం నుంచి మీకు కూడా నేను పేరు అభినందిస్తున్నాను. ఎన్టీవీ కూడా ఐ స్టిల్ రిమెంబర్ మీరు జనవరి 1st రోజు వచ్చి నా బయట కూడా తీసుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ లాస్ట్ 8 months నుంచి నేను కూడా కంటిన్యూస్గా దీనిపైన సే నో టు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి హ్యాష్ట్యాగ్ క్యాంపెయిన్ కూడా చేయడం జరిగింది. చాలా మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ ఫాలోడ్ దట్ హ్యాష్ట్యాగ్. చాలామంది ట్వీట్ చేశారు. ఇక్కడ కాకుండా బయట దేశం నుంచి కూడా చాలామంది ట్వీట్ చేసి మాకు మద్దతు పలికరించారు. ఇప్పుడే మన తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ దాదాపు 45 మంది సూసైడ్ చేసుకున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఇది మన దగ్గర ఇట్లా అయితే ఇంకా దేశవ్యాప్తం కూడా ఎక్కువ మంది చనిపోయినారు, చాలామంది సూసైడ్స్ చేసుకున్నారు, చాలామంది అప్పుల బాధలు బాకీ పడినారు. సో అందుకు ఈ పరిణామం వల్ల ఈ ఆన్లైన్ బెట్టింగ్ కూడా ఆగుతుంది. మనకు కూడా ఈ వచ్చిన తర్వాత కూడా పోలీసు కూడా మళ్ళీ అందరు కూడా సంబంధించిన స్టేక్ హోల్డర్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు కూడా ఈ చట్టంని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ ఈ మెనేస్ మళ్ళీ ఏదో రూపంలో, ఎందుకంటే చాలాసార్లు చూస్తాను ఏదో ఒక రూపంలో వాళ్ళు వస్తూనే ఉంటారు. అది కాకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారు కూడా మార్చిలో సెషన్ టైంలో కూడా సీనియర్ ఆఫీసర్స్ మీటింగ్ పిలిపించి చాలా క్లియర్ కట్ ఆదేశం ఇవ్వడం జరిగింది. తర్వాత సిట్ కూడా ఫామ్ చేయడం జరిగింది. దీనిపైన చాలా లోతుగా స్టడీ చేయాలా, ఇది ఎట్లా అరికట్టాలని చెప్పి కూడా చాలా ప్రోయాక్టివ్ స్టెప్ కూడా తీసుకోవడం జరిగింది. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఆన్లైన్ యాప్స్ కావచ్చు, వీటి మొత్తంగా నిషేధించింది. అంటే ఇలాంటి గేమింగ్ యాప్ నిషేధించింది. అయినా ఏదో రూపంలో ఇటు తెలంగాణ, ఆంధ్రాలో వస్తూనే ఉన్నాయి. ఇది బికాజ్ మనం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఇది నిషేధం ఉన్నా వేరే దగ్గర ఇది నడిచేది. అంటే మనము ఒక దగ్గర నడిచి ఒక దగ్గర నిషేధిస్తే అది కంట్రోల్ కాదు. ఇప్పుడు కంట్రోల్ మొత్తం కంట్రీలో తీసుకురావడంతోనే డెఫినెట్లీ ఇది పరిణామం ఉంటుంది. మనము అడ్మినిస్ట్రేటర్స్, పాలసీ మేకర్స్, పోలీస్ అందరూ కూడా మళ్ళీ చట్టం వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా పనిచేసి దానికి తగ్గట్టుగా సిస్టమ్ డెవలప్ చేసి మళ్ళీ మెనేస్ కాకుండా మళ్ళీ ఇలాంటి క్రైమ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. యువత ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ బారిన పడుతున్నారు, చనిపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు దీనికి ఆశ కోసి అందులో డబ్బులు ఎట్టి పరిస్థితులు పెట్టవద్దు, మీ డబ్బులు వెళ్తాయి తప్పించి వచ్చే ప్రసక్తి లేదు. అయితే కేంద్రం చేయబోయే చట్టంలో ఏమైనా కొత్త ప్రతిపాదనలు ఉంటే తప్పకుండా వాటికి ప్రతిపాదన చేస్తామని కూడా సజ్జనార్ చెప్తున్నారు. కనుక సంతోష్తో రమేష్ ఎట్లా ఏంటి.